వెల్కమ్ టు మై ఛానల్ హెడ్ హోమ్ అడ్వెంచర్స్. పెద్దక్క కథ పార్ట్ 10 ఇంతటితో నా కథ సమాప్తం. నా కథని ఇంతవరకు ఆదరించిన వారికి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎక్కడైనా తెలిసి తెలవక చిన్న తప్పుగా మాట్లాడితే నన్ను అందరూ క్షమించగలరని కోరుకుంటున్నాను. అలాగే 10వ పార్ట్ కంటిన్యూ చేస్తున్నాను. అక్క దగ్గరికి వెళ్ళి 2 కాళ్ళను పట్టుకుని నా చేతులతో పట్టుకుని నా మనసులో బాధ కళ్ళ నుంచి కన్నీటి రూపంతో జారుతున్నాయి. అక్క పాదాల మీద పడింది. అయ్యో పిచ్చిపిల్ల, ఇప్పుడు నాకేమైందని ఊరుకో. అవునా, నాన్న ఎలా ఉన్నారు అని అడుగుతుంది మా పెద్దక్క. అప్పుడే నర్సు లోపలికి వచ్చి మీ నాన్నగారికి స్పృహ వచ్చింది, డాక్టరు మిమ్మల్ని అందరినీ రమ్మంటున్నారా అని చెప్పింది నర్సు. సిస్టర్, మా నాన్నకి ఎలా ఉంది, నేను మా నాన్నని చూడాలి అని అంటుంది మా పెద్దక్క. నన్ను అక్కడికి తీసుకెళ్ళండి అని అడుగుతుంది. అప్పుడు నర్సమ్మ అంది, మీరు నడవడానికి వీలు లేదండి, మీరు రెస్ట్ తీసుకోవాలి, ఇప్పుడే వెళ్ళకూడదు, బెస్ట్ రెస్ట్ తీసుకోండి అని చెబుతుంది. అయినా మా పెద్దక్క నర్సు మాట మాత్రం ఏమీ వినడం లేదు. అప్పుడు మేమందరం ఒకసారి డాక్టర్ గారిని వెళ్ళి కలిసాము. డాక్టర్ గారు స్ట్రెచర్ పైన వెళ్ళి మీ నాన్న దగ్గర తీసుకెళ్ళమని డాక్టర్ గారు చెప్పారు. నేను అప్పుడు మా నాన్నని చూడాలి, నేను ఇప్పుడే చూడాలి మా నాన్నని అని మా పెద్దక్క బాగా మండుపట్టు పడుతుంది. అయితే నాన్నకి నేను కనిపించకూడదు అని అక్క పట్టుబడటంతో సరే అని డాక్టర్ గారిని పర్మిషన్ అడిగి తీసుకుని అక్కని తీసుకువెళ్ళిన తర్వాత అక్క రూము బయట మాత్రమే ఉంది పెద్దక్క. మేమందరం రూములోకి వెళ్ళి అక్క మాత్రం బయట కిటికీ నుంచి చూస్తుంది నాన్నగారిని. నాన్న అందరితో ఉత్సాహంగా మాట్లాడడం వలన కలిగే ఆనందం మా కంటే రూము కిటికీ అద్దానికి వేసిన కర్టన్ నుంచి చాటుగా చూస్తున్న మా పెద్ద కళ్ళల్లో కన్నీళ్లు రావడమే మా ఉత్సాహాన్ని కలిగించింది. నేనైతే చాలా సంతోషపడ్డాను. మా అక్క అలా కన్నీటి రూపమున మా నాన్నగారిని చూసుకుని ఆనందిస్తుంది. పెద్దక్క కథ ఇంతటితో సమాప్తం అయిపోయింది. ఇక పెద్దక్క కథ అయితే లేదు. చాలా వరకు అర్థమైంది అనుకుంటున్నాను. కొంత అర్థమై ఉంటుంది, ఇంకో కొంత అర్థం అయి ఉండదు. మనస్ఫూర్తిగా నా వీడియో ఇప్పుడు వరకు చూసిన వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.